చికెన్ బిర్యానీ ఇంకొక ప్రాసెస్లో అయితే మీకు చూపిస్తాను. చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారము, చికెన్ మసాలా, ధనియాల జీలకర్ర పొడి అండ్ కారము, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. కసూరి మేతి. సో ఇవన్నీ వేసేసి కలిపేసుకొని ఒక గంట లేదా 2 గంటలు మ్యారినేట్ చేయాలి. టైం ఉంది అనుకుంటే, లేదంటే వెంటనే కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. సో ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇంతలో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి వేసేసుకొని అందులోకి బిర్యానీ దినుసులు వేసేసుకొని వేగాక ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి వేసుకొని వేగినాక కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసేసుకుంటామే. యాడ్ చేసేసుకున్న వేగిన తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. గ్లాస్కి గ్లాస్ అనేది చప్పున వాటర్ అయితే వేసుకోవాలి. నేను నార్మల్ రైస్తో ఇంట్లో డైలీ యూస్ చేసే రైస్ని యూస్ చేస్తాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా వండుకోండి. సో గ్లాస్కి గ్లాస్ చప్పున అయితే వాటర్ వేసేసుకొని వాటర్ మరుగుతున్న టైంలో రైస్ని కూడా యాడ్ చేసేసుకొని కుక్ అవనిస్తే ఎంతో టేస్టీగా ఉప్పు సాల్ట్ లేదు సరిపోయిందో లేదో వాటర్ మరుగుతున్నప్పుడు చూసుకోండి. దగ్గరికంటే కుక్ అవనిస్తే చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇలా ఈ ప్రాసెస్లో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసేయండి. సబ్స్క్రైబ్.